పిడుగుపాటుకు గురై రిమ్స్లో చికిత్స పొందుతున్న బాధితులను బీజేపీ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు. డాక్టర్లతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. వారితో పాటు అదే వార్డులోని మరికొంతమందిని ఎలా ఉంది అంటూ పరామర్శించారు. అనంతరం ఓ టీ కొట్టు యజమాని దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న మహాలక్ష్మివాడకు చెందిన పురుషోత్తమను పరామర్శించి అతని చెయ్యి విరగడానికి కారణమైన ఓనర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిన్నటికంటే ఇలా మంచిగా ఉన్నాడు స్టేబుల్ ఉన్నాడు. ఏం కాదు తగ్గుతుంది అంటున్నాడు. మెల్లగా కిట్టు ఉన్నదా కళ తదికి పోయిందా మీరు 10 మంది పోయిందా ట్రీట్మెంట్ సరిగా చూసుకోండి అమ్మా. డాక్టర్ రాడా? లూజ్ టూల్స్ ఎట్లా మరి? ఆ లూజ్ టూల్స్కి యాంటీబయాటిక్స్ ఇస్తున్నారా? ట్రీట్మెంట్ మంచిగా చేయండి. చెప్పలేదు యాంటీబయాటిక్స్ ఇస్తారు. టాబ్లెట్స్కి తగ్గిపోతుంది. ఇంకా యాంటీబయాటిక్స్ పెట్టాము. ఫ్లూయిడ్స్ కూడా కనెక్ట్ చేసాము. బేలా, తాంసి, తలమడుగు గ్రామాల నుండి పిడుగుపాటుకు గురైనటువంటి రైతు కూలీల్ని, రెక్కాడితే కానీ డొక్కాడని బిడ్డల్ని ఈరోజు రిమ్స్లో పరామర్శించడం జరిగింది. ఆ పిడుగుపాటుకు గురైన వాళ్ళు నిఖార్సైనటువంటి పేద రైతు బిడ్డలు.
అందులో ఎక్కువగా బీసీ బిడ్డలు, ఎస్సీ బిడ్డలు, ఎస్టీ బిడ్డలే ఉన్నారు. ఈ రిమ్స్లో కనీస సౌకర్యాలు లేవు. కేంద్ర ప్రభుత్వం 120 కోట్లు పంపించి ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్లను కూడా రిక్రూట్మెంట్ చేయలేని పరిస్థితులలో ఉన్నది. మంచినీళ్ళు సరిగా లేవు, క్లీన్లీనెస్ సరిగా లేదు. సరైన టైంలో తక్కువ మంది డాక్టర్లు ఉండడం వల్ల ఆ ఉన్న డాక్టర్ల మీదే బాగా ప్రెషర్ పడుతున్నది, పని ఒత్తిడి ఎక్కువ పడుతున్నది. సో వెంటనే తక్షణం ఎన్ని పోస్టులు అయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు అనుకూలంగా మనం ఎన్ని పోస్టులు అయితే కావాలనో అన్ని పోస్టులను తక్షణం భర్తీ చేయాలి రిమ్స్లో. పాపం ఒక హోటల్ ఓనర్ వచ్చి ఈ కాక మీద అదే హోటల్లో దౌర్జన్యం చేస్తే కొడితే పోలీసులు కేసు నమోదు ఎందుకు చేసుకుంటలేరు? మీరు కొట్టిన వ్యక్తిని ఎట్లా వదిలిపెట్టిండ్రు? కొట్టిన వ్యక్తి మీద శిక్ష వేయాలి కదా. సో పోలీసు వాళ్ళు నిష్పక్షపాతంగా వ్యవహరించండి. రూల్ లా అందరికి ఒకటే కదా, న్యాయం అందరికి సమానంగా పంచాలి కదా. దీని మీద ఇమ్మీడియట్గా నేను పోలీసులకి డిమాండ్ చేస్తున్నా. ఆ తక్షణం ఎవరైతే ఇవి కాకని కొట్టినరో పురుషోత్తం గారిని వారి మీద కఠిన చర్యలు తీసుకొని కఠినమైనటువంటి శిక్ష వేయాలని నేను కోరుకుంటున్నా. మమ్మల్ని కొట్టిండ్రు రాత్రి, ఆయన పట్టిండ్రు, పొద్దున్న వదిలేసిండ్రు సార్. మమ్మల్ని కొట్టి ఆయన ఏమి తీసుకోలేదు చర్యలు. మరి మమ్మల్ని ఎట్లా, మా బతుకు ఎట్లా, మా భార్య పిల్లలు ఎట్లా సార్, మేము బతుకుడు ఎట్లా? ఇంకా అట్టటివి పురుషోత్తం నిన్న అతను కొట్టిన ఓనర్ ఆయన అక్బర్ హోటల్ 2 క్యాన్లు తెమ్మని అడిగితే సార్ ఒక్క క్యాన్ తెచ్చినా, ఇంకో క్యాన్ లేకుంటే కొడని కొట్టిండు సార్. నన్ను బండతోని బొంటుకు దెబ్బ ఎక్కింది చేతి మీద.